ఇప్పుడు 95 సీఎం చూస్తున్నారు అని పదే పదే ఆయన చెప్తారు అధికారులకి. ఏమంటారు? 95లో ముఖ్యమంత్రిని చూస్తున్నారు. ఇప్పుడు నేను ప్రజెంట్ 2025 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు మీరు చూసేది మీరు. 1995 ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడో ఆ చంద్రబాబుని ఇప్పుడు మీరు చూస్తున్నారు అని చెప్పి అంటారు ఆయన. అలా అనిపిస్తుందా మీకు ఏమన్నా? ఒక విధంగా ఆయన ఆలోచన సరళది అయితే అదే, కానీ ఇది లేదుగా, ఇది పోయిందిగా. అది పోయేగానే మీరేం మాట్లాడుతున్నారో తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీకి మీకు పోలికండి సార్. అంబేద్కర్ గారికి పోలికండి. ఏంటిది? మామూలు నవ్వుకోవడం తప్పిస్తే దీంట్లో ఏమన్నా ఉందంటారా? ఇది హాస్యాస్పదం. నా ఆలోచన ప్రతిదీ పేదవాడి సంక్షేమం, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది నా ప్రతి నిమిషం ఆలోచిస్తాను చెంద్రబాబు గారు చెప్తారు. ఎలా స్పందిస్తారు? ఒక్కటి సార్, ఇది ఈయన రాజకీయ జీవితంలో మొత్తంగా కూడా పేదవాడికి ఉపయోగపడే పలానా కార్యక్రమంలో చేశాను అనేది చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? నేను రాజశేఖర రెడ్డి గారికి ఉందని నేను చెబుతాను, అట్లా జగన్ గారికి ఉందని నేను చెబుతాను. ఆయనకి జనానికి ఈ పెద్ద కార్యక్రమం చేపట్టడం వల్ల ఇదైంది. మళ్ళీ ఇంకో పెద్ద తప్పు మాట మాట్లాడుతున్నాడు. ప్రాజెక్టులన్నీ ఈయన కట్టాడంట. ఈయన ఎక్కడున్నాడంటే ఈ ప్రాజెక్టులన్నీ అయినప్పుడు? నాగార్జున సాగర్ అయినప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? శ్రీశైలం అయినప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? శ్రీశైలం ఫౌండేషన్ నుంచి నేను చూసా, నేను అక్కడ కాంటాక్ట్ ఉన్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నారండి ఇతను? అసలు నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. ఇదే పెద్ద జోక్ ఇది. అందరూ నా ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటాం. ఏంట్రా ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడేంటి ఈయన? అసలు ఫోన్ నేను కనిపెట్టాడంటాడు, హైదరాబాద్ మొత్తం నాదంటాడు. అది ఎప్పటి చరిత్ర హైదరాబాదు అంటే ఆయన దూరదృష్టి వల్ల ఈ రోజు హైదరాబాద్ అంత డెవలప్ అయింది అనేది ఆయన చెప్తారు. ఎవరు దూరదృష్టి అవసరం లేదు సార్. కాకపోతే ఆయన ఒక హైటెక్ ఆ సెంటర్లో ఒకటి పెద్ద బిల్డింగ్ కూడా కట్టాడు. దాన్ని పద్దాక న్యూస్లో చూపించుకొని నువ్వు పెద్ద చేసుకున్నావు తప్పిస్తే ఎక్కడ జరుగుతుంది అంటే, ఈ కార్పొరేట్ వ్యవస్థ డెవలప్ అయ్యే విధంగా వీళ్ళకుండే కొన్ని మీడియాలు ఉన్నాయే, చాలా చాలా అబ్బా. మరి భగవంతుడు ఏ విధంగా చూస్తాడో, మరి భగవంతుడు ఉన్నాడు అంటున్నారు, ఉంటే ఏ విధంగా చూస్తాడో తెలియదు కదండి. ఎన్ని అబద్ధాలండి వాళ్ళు చెప్పేది, ఎన్ని తప్పులండి వాళ్ళు చెప్పేది. చాలా దుర్మార్గం అండి, చాలా దుర్మార్గం. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసేటువంటి సూపర్ 6 పథకాలు అమలు ఎలా ఉంది? సూపర్ 6 ఎలా ఉంది? నవరత్నాలు ఎలా ఉంది? నవరత్నాలంటే పాపం ఆయన పెట్టిన సంవత్సరం నుంచే స్టార్ట్ చేశాడండి ఆ కుర్రాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, ఈజ్ ద అడ్మినిస్ట్రేటర్. ఈ ఇంట్లో కూర్చున్నాడు, గడిలో కూర్చున్నాడు, ఏదేదో 4 రకాలుగా వెళ్ళి మాట్లాడారు. ఎస్, ఇంట్లో కూర్చొనే రాష్ట్రాన్ని నడిపించాడు. ఆయన ఉన్నప్పుడు ఇంత అవినీతి ఉందండి? ఇట్లా దోచుకోటాలు ఉన్నాయండి? శాండ్ అవినీతి ఏం అవినీతి? శాండ్, మైన్, వైన్ అంతా దోచేసారని చెప్పి. నీకు అంతా నీకు రెవెన్యూ ఉందిగా, శాండ్ లో ఉంది, మైనింగ్ లో ఉంది, వైన్ లో ఉంది, అన్నింటిలో నీకు రెవెన్యూ చూపించాడుగా. నువ్వేం చూపిస్తున్నావు రెవెన్యూ చెప్పు నాకు. వైన్ లో ఇవాళ నీకు ఏ ఊర్లో బెల్ట్ షాపులు ఎన్ని వందల సంఖ్యలో ఉంటుంది అంట. వీళ్ళంతా నాయకులు చేసేది అదే. ఇంకొకటి నాకు పెద్ద ఆశ్చర్యం వేసిందండి, మంగళగిరి ప్రాంతాల్లో నేను ఏనాడు ఒక వేరే పార్టీ కమ్యూనిస్ట్తో, మాకు మొదట్లో కమ్యూనిస్ట్తో, వీళ్ళు ఎక్కడున్నారు మాకు లేరుగా. కమ్యూనిస్ట్తో పోటీ పడేటప్పుడు కూడా మాకు సుహృద్భావ వాతావరణం ఉండేది, కానీ ఇదేం వాతావరణం ఏంటంటే ఈ పార్టీ వాళ్ళు ఏం పని చేసుకోకూడదా, వ్యాపారం చేసుకోకూడదా? మొన్న సారా కొట్లండి, వైన్ షాపులు వచ్చి నానా అల్లరి చేసి వీళ్ళ తాలూకు వాళ్ళు వీళ్ళ మంది అందరికి పార్టీలు ఇప్పించి వీళ్ళకి అందరికి దాంట్లో పెట్టి చేశారు. వాట్ ఈస్ దిస్ అండి? ఎటు వెళ్తున్నాం మనం? అసలు ఇంతవరకు నేను చూడలేదు. వాడు చేయడానికి లేదు. నువ్వు వాటా ఇస్తావా, లేకుంటే వదులుకొని వెళ్ళిపోతావా? షాప్ వదిలేస్తా. వాడు పాపం 30-40 షాపులకి ఎన్నో 50 లక్షలు కొట్టుకోవడం కట్టుకున్న వాళ్ళు ఉన్నారు.